లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ రోజుకు గాను దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగము. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇలా పాపం వలన దురాశ వలన పాపం తెచ్చుకుని పాపం వలన మరణం తెచ్చుకున్న కొందరిని తెలుసుకుందాము. కయ్యూను దేవుడు తన అర్పణ దేవుడు అంగీకరించలేదని అసూయతో కోపంతో దురాశతో తన తమ్ముడైన ఏబేలును అన్యాయంగా చంపుతాడు. పైనున్న దేవుడు చూడకుండా ఉంటాడా? దేవుడు కయ్యూను నీ తమ్ముడు అయిన ఏబేలు ఎక్కడైనా దేవుడు అడగగా, నా తమ్ముడికి నేను కావలి వాడినా అని కయ్యూను అంటాడు. అప్పుడు దేవుడు, నీ తమ్ముడు అయిన ఏబేలు నువ్వు చంపినావు, ఏబేలు రక్తము నాకు మొరపట్టలేదా అని దేవుడు అంటాడు. కయ్యూను పాపం చేయగా దేవుడు కయ్యూని శపిస్తాడు. నీవు నేను సిద్ధపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందివనెను. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనం. సంసోను దేవుడు ఎంతో ప్రేమించి మంచి బలాన్ని ఇస్తాడు. కానీ సంసోను ఏం చేశాడు? ప్రేమ మైకంలో పడి తన బలం ఎక్కడ ఉందో అన్న సీక్రెట్ దెలీలాగా చెప్తాడు. ఆమె ఫిలిప్తులకు ఆ సీక్రెట్ చెబుతుంది. తన బలము తన తల మీద 7 జడల్లో ఉందని చెప్తారు. అప్పుడు ఆ దెలీలా ఆ విషయం ఫిలిప్తుల అధికారులకు చెప్పగానే వారు వచ్చి సంసోను 7 జడలు కత్తిరిస్తారు. అప్పుడు దేవుడు ఇచ్చిన అద్భుతమైన బలాన్ని కోల్పోయి ఫిలిప్తుల చేతుల్లో బందీ అయ్యి వాళ్లతో కళ్ళు పీకించుకొని మరణానికి పాత్రుడవుతాడు. అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనము. యోధ దేవుని శిష్యుల్లో ఒకడైన యోధ ధనానికి లోబడి దేవుని దగ్గర ఉన్న ఉన్నత మహిమను పోగొట్టుకుని శాపానికి గురి అయి ఉరిపోసుకుని తలకిందులుగా నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. దేవునితో దేవుని శిష్యులతో ఉండాల్సిన తను దేవుణ్ణి వదిలి ధనాన్ని ఆశించి శాపాన్ని పొందుకుని మరణించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో కయ్యూనులా అసూయతో మరియు సంసోనులాగా ఈ లోక ప్రేమకు లోబడి మోసకరమైన ప్రేమలో బడి ఉన్నామా? అలాగే యోధాలాగా ధనాన్ని ఆశిస్తూ దేవుడి శాపాన్ని పొందుకుంటున్నామేమో గమనించండి. మన జీవితాలు మార్చుకుని దేవునికి లోబడి దేవునిలో జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామా? దేవుడు ఈ వాక్యాన్ని తన విడికిల్లో భద్రపరచునుగాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప రక్షక, నీకే స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకే స్తోత్రములు. ఈ రోజు గాను తండ్రి వాక్యంతో మాట్లాడే విధాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అవును తండ్రి, దురాశ వలన పాపం వస్తుంది, పాపం వలన మరణం వస్తుందని చెప్పిన తండ్రి నీకే స్తోత్రములు. కయ్యూనులాగా సంసోనులాగా యోధాలాగా దురాశకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. నీలో నిలిచేవారిగా ఉండడానికి సహాయం దయచేయమడుగుచున్నాను తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమడుగుచున్నాను తండ్రి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కాపాడండి, మా కుటుంబాలను కూడా దీవించండి తండ్రి. మాకు రక్షణ భాగ్యం దయచేయమని తల్లోరా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు షేర్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. దేవుడు దీవించునుగాక. ఆమేన్.